అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా తెలంగాణ సొమ్ము దోచుకున్న కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తీహార్ తప్పదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల కాంతం అన్నారు. బంజారాహిల్స్ లోని హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ సమేతంగా దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉండగా కేబినెట్ ఆమోదం లేకుండా ఫార్ములా ఈరేస్ కేసులో 55 కోట్ల మీద అవినీతి పాల్పడ్డారని విమర్శించారు. అక్రమాలకు గత ప్రభుత్వం పాలన సాగించిందని విమర్శించారు. అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని విమర్శించారు. తెలంగాణ కోసం చనిపోతా అంటున్న కేటీఆర్ ఉద్యమ సమయంలో ఎందుకు చావలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో పాటు ఉద్యమకారులకు చేసిన ద్రోహాన్ని ప్రజల ముందు ఉంచేందుకు ఈ నెల 29న తెలంగాణ ఉద్యమకారుల సభను ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంట్ లో బిల్లు పెడితే ఈ నా కొడుకు కేసీఆర్ అనేటోడు హైదరాబాద్ లో ఇంట్లో కూర్చుండి మందు రాక్కుంటా తినుకుంటా కూర్చున్నావు. ఇది గుర్తులేదా నేను అడుగుతున్నా. నేను పార్లమెంట్ లో బిల్ అయిన రోజు ఢిల్లీలో పోయి ఇంట్లో కూర్చున్నావు. పార్లమెంట్కి పోయావా? ముక్కుసుడిగా ఎప్పుడు నేను ఇదంతా మీడియా ముందు అడుగుతున్నా. ఇది నువ్వు ఢిల్లీలో పార్లమెంట్ లో బిల్లు పెట్టారు. తెలంగాణ బిల్లు పెడితే తెలంగాణ రాష్ట్రాన్ని విభజిస్తున్నారు. రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని విభజన బిల్లు పెట్టారు పార్లమెంట్లో. పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడో దానికి జవాబు చెప్పండి. కేసీఆర్ ఎక్కడున్నాడో దానికి జవాబు చెప్పు. లేడే పార్లమెంట్లో లేవే. ఒక దిక్కు బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ భుజాల మీద ఎత్తుకున్నది. దానికి అన్ని పార్టీలు మద్దతు చేశారు. చంద్రబాబు నాయుడు మద్దతు చేశాడు, జగన్ మద్దతు చేశాడు, అన్ని పార్టీలు మద్దతు చేశాయి, బీజేపీ మద్దతు చేశాయి. ఆ బిల్లు ఆమోద ముద్ర ఇప్పించారు పార్లమెంట్లో. ఇది సోనియా గాంధీ తల్లి చేసినటువంటి పుణ్యం. ఇది వాస్తవం కాదా? తెలంగాణ ఇచ్చేటప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పాలి కేసీఆర్ అని. అరే హరీష్ రావు నువ్వు కూడా చెప్తున్నా. కేటీఆర్ మీరు అందరు ఎక్కడున్నారా పోయి పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు? నేను ఢిల్లీలో ఉన్నా. తెలంగాణ జేసీ చైర్మన్గా నేను ఢిల్లీలో ఉన్నా. కోదండరాం ఢిల్లీలో ఉన్నాడు. ఓఎన్జీసీ పెడమర్తి రవి రాజారాం ఏదో మేమంతా ఢిల్లీలో కూర్చున్నాం. ఆ రోజు ఏడుచుకుంటూ ఉన్నాం. అమ్మగారి కాళ్ళు మొక్కొచ్చాం. సోనియా గాంధీ గారికి తెలంగాణ బిల్లు పెట్టి మీరు ఆమోద ముద్ర వేయవలసిందే. ఇది వాస్తవం కాదా? మరి నువ్వెక్కడున్నావు రవి? మాకు అర్థం కాలే. ఇది మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నవే. పార్లమెంట్ లో బిల్లు పెట్టేటప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు, కేటీఆర్ అంటాడు ఎక్కడున్నాడు, హరీష్ రావు ఎక్కడున్నాడు? కేసీఆర్ ఢిల్లీలో ఎంపీ కోటర్స్లో కూర్చుండి మందు దాక్కుంటా టీవీ చూసుకుంటా పార్లమెంట్ లో బిల్లు పెట్టారా? ఏం జరుగుతుందో సినిమా చూసినట్టు చూసుకుంటా ఉన్నది వాస్తవం కాదా? ఇది చెప్పు. మరి ఇవన్నీ తెలంగాణకు సంబంధించిన బిల్లు పెట్టేటప్పుడు పార్లమెంట్లో పెట్టేటప్పుడు లేవు. మరి ఎట్లా తెలంగాణ తెచ్చినట్టు నువ్వు? తెలంగాణ ప్రజలు చెప్పుబట్టి కొడతారు.